స్థానిక సంస్థల బై ఎలక్షన్స్ లో అధికార పార్టీ అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం 6 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 4 టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ఒకరు కాంగ్రెస్ తో పాటు మరో చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ మరోసారి తన సత్తా చాటింది. మొత్తం 6 స్థానాల్లో 4 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. మెదక్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అన్నింట్లోనూ గెలుపొందింది. జిల్లాలో 3 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగ్గా 3 అధికార పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. వెలికట్టలో టీఆర్ఎస్ అభ్యర్థి మల్లవ్వ 1000 ఓట్లతో గెలుపొందగా, జగన్నాథపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్యం 125 ఓట్లతో గట్టెక్కారు. ఇక కోడూరు స్థానంలో గంగారం గౌడ్ 100 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వరంగల్ జిల్లా జనగామ మండలం మరిగడి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పోటాపోటీగా జరిగిన ఉప ఎన్నికల్లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి విన్ అయ్యాడు. టీఆర్ఎస్, టీడీపీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జనగామ మండలంలోని మరిగడి, చౌడారం గ్రామాల ఎంపీటీసీ ఉప ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి గెలిపించడం జరిగింది. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని జనగామ జిల్లాను ప్రకటిస్తే మరి ఎల్లవేళలా మరి ప్రజలు అండగా ఉంటారు. లేకుంటే మరి రేపు ఇలాంటి ఫలితాలకు ఇంకా ఉధృతమైన ఫలితాలను చవిచూడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కరీంనగర్ జిల్లా జగ్గాసాగర్ ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ మొత్తం 3 పోటీ పడగా స్వతంత్ర అభ్యర్థి కమల మరో ఇండిపెండెంట్ అభ్యర్థిపై 355 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టీఆర్ఎస్ మద్దతుతోనే తాను ఎంపీటీసీగా విజయం సాధించినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఏదైతే సింబల్ ఉందో కారు సింబల్ని లేకుండా చేయాలని చెప్పి కొంతమంది ప్రతిపక్ష వాళ్ళు కుట్రపన్ని తీసేసిన గ్రామ ప్రజలు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచినటువంటి అభ్యర్థి డాకూరి కమల గారిని మంచి మెజార్టీతోని గెలిపించి ప్రతిపక్షాలందరికీ కూడా కనిపిపోయే విధంగా చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలోనూ కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్ఎస్ కు చెందిన నారాయణ రెడ్డి ఎంపీటీసీగా గెలుపొందాడు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు విన్ కావడంతో గెలిచిన జిల్లాల్లో సంబరాలు చేసుకున్నారు టీఆర్ఎస్ నాయకులు.